హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ వింటాకీస్. క్రికెట్ మనకు ఆల్రెడీ మనం అందరం అభిమానించే ఒక స్పోర్ట్. మన ఇంట్లో ఒక మంచిలాగా అనమాట. క్రికెట్ మనం ఎప్పుడైనా కానీ వస్తూ ఉంటే అది చూడకుండా ఉండలేము. T20 అయితే ఇంకా అసలు ఆగలేము అనమాట. ఎట్లయినా కానీ టైం స్పెండ్ చేసి మరీ చూస్తాము. అందుకే ఇండియాలో క్రికెట్కి ఉన్న క్రేజ్ నిజంగా అదొక క్రికెట్ అనేది ఒక మతమే అయిపోయింది అనమాట. అది సో అది అందుకే మన పెద్దోళ్ళు క్రికెట్ అనేది ఇండియాలో ఒక మతం అని ఊరికే పెట్టలే అనమాట. సో అంత ఇష్టపడతాం మనం ఈ క్రికెట్ని. అలాగే ఈ T20 వరల్డ్ కప్ లో చూసుకున్నట్టయితే అభిషేక్ శర్మ ఫస్ట్ నుంచి కూడా కంప్లీట్ గా ఫెయిల్యూర్ అవుతూ వచ్చాడు ప్రతి మ్యాచ్ కూడా. అండ్ సంజు శాంసన్ ఫస్ట్ లో ఒక మ్యాచ్ అవకాశం ఇచ్చారు, సరిగ్గా పర్ఫామ్ చేయలేని చెప్పి మళ్ళీ బెంచ్ మీద కూర్చోబెట్టేశారు. రింకు శర్మకి కొంచెం రింకు సింగ్ కి కొంచెం వాళ్ళ డాడీ హెల్త్ ఇష్యూస్ అవ్వడం, తర్వాత కొంచెం హాస్పిటలైజ్ అవ్వడం, ఆ తర్వాత చనిపోవడం, ఇవన్నీ జరగడంతో సామ్సన్ కి అవకాశం రావడం జరిగింది అనమాట. సో అంతవరకు టీంలో ఉన్న రింకు శర్మ ఆ క్షణం బయటకు వెళ్ళిపోవడము, అంతవరకు టీంలో అవకాశం వస్తుందో రాదో అని బయట కూర్చొని ఆ డ్రింక్స్ అని తీసుకుంటూ కూర్చున్న, ఆ స్టాండ్స్ లో కూర్చున్న శాంసన్ కి సడన్ గా అవకాశం రావడము, ఆ మ్యాచ్ తో శాంసన్ మొత్తానికి తన అవకాశాన్ని ఇట్లా రెండు చేతులతో గ్రాప్ చేసుకొని ఒక మంచి నాక్ ఆడి సెమీస్ కి క్వాలిఫై చేయడం, ఆ మ్యాచ్ ఆడి వెస్టిండీస్ మీద ఆడిన నాకు అది ఎప్పటికీ మర్చిపోలేము. ఇండియన్ క్రికెట్ చరిత్రలో వన్ ఆఫ్ ది బెస్ట్ నాక్స్ అది. అది కూడా ఎందుకంటే విరాట్ కోహ్లీ లేకుండా 160 అబోవ్ రన్స్ ఎప్పుడు ఇండియా చేసింది లేదు. అలాంటిది 190 రన్స్ విరాట్ కోహ్లీ లేకుండా ఈసారి సంజు శాంసన్ వల్ల ఆ మ్యాచ్ లో చేజ్ చేయడం జరిగింది. అది ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. అందుకే ఈ మ్యాచ్ చరిత్రలో నిలిచిపోతుంది. సంజు శాంసన్ నాకు కూడా చరిత్రలో ఉండిపోతుంది అలా అలా అనమాట. సో అలాగే ఆ తర్వాత నెక్స్ట్ మ్యాచ్ సెమీస్ లో కూడా సంజు నాకు ఖచ్చితంగా అది కూడా మర్చిపోలేము. బౌలింగ్ వీళ్ళంతా వేశారు. బౌలింగ్ వేయడానికి ఫస్ట్ బ్యాటింగ్ రన్స్ ఉంటే తప్ప బౌలింగ్ కంట్రోల్ చేయలేం కదా. బుమ్రా అసలు నిజంగా చెప్పాలంటే బుమ్రా కోహినూర్ అని చెప్పి చాలా మంది పోలుస్తున్నారు. కోహినూర్ కంటే విలువైన వాడు అని చెప్పి నిజమే. ఎందుకంటే ఆ 16-18 ఓవర్లలో వేడిసిన ఆ బౌలింగ్ ఏదైతే ఉందో అద్భుతం నిజంగా. 6 రన్స్ 8 రన్స్ అసలు ఆ టైంలో అంత ఊపులో ఉన్న బ్యాట్స్మెన్ ఆల్మోస్ట్ దగ్గరే ఉన్నారు. స్కోర్ వాళ్ళు కొట్టేయగలరు, ఛాన్స్ ఈజీగా అనిపెడుతుంది కొట్టేస్తారని చెప్పేసి. అంత దగ్గరగా ఉన్న బ్యాట్స్మెన్, ఒక స్టిక్ అయి ఉన్న బ్యాట్స్మెన్ ఆల్రెడీ క్రీజ్ లో ఉన్నాడు. అంటే ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఓపెనింగ్ దిగి కంటిన్యూగా ఆడుతున్నాడు. అలాంటి ప్లేయర్ ఉన్న సిచ్యువేషన్స్ లో బూమ్రా ఉండగా భయపడాల్సిన అవసరం లేదు, ఆ ధైర్యం మనకు ఉంది అన్నట్టు ఒక ధైర్యాన్ని నిలబెట్టేశాడు అంతే. ఇప్పుడే కాదు, ప్రతిసారి కూడా. లాస్ట్ వరల్డ్ కప్ లో కూడా బూమ్రా స్కోర్ ఉంది మనకు, అంటే స్కోర్ మనకు 150 ప్లస్ కొట్టాము, కానీ ఆ స్కోర్ సరిపోలేదు. ఆ టైంలో 30 బాల్కి 30 కొట్టాల్సి ఉంటే ఆ టైంలో వచ్చి బౌలింగ్ వేసినప్పుడు బూమ్రా అక్కడి నుంచి మొదలైంది మ్యాచ్. సూపర్ ఇంట్రెస్టింగ్ గా జరిగి అక్కడి నుంచి మ్యాచ్ టర్న్ అయ్యి హార్దిక్ పాండే కావచ్చు, సూర్యకుమార్ క్యాచ్ కావచ్చు, ప్రతి ఒక్కరు ఫీల్డింగ్ కావచ్చు, 30 బాల్కి 30 కొట్టాల్సిన మ్యాచ్ అక్కడి నుంచి సౌత్ ఆఫ్రికాకు ఫేవర్ ఉన్న మ్యాచ్ మన సైడ్ టర్న్ అయిపోయి విన్ అవ్వడానికి కారణం అక్కడ మాత్రం బూమ్రానే. స్కోరు అంటే ఆ మ్యాచ్ ను మనం డిఫెండ్ చేసుకోవాలి బౌలింగ్ తో అనుకున్నా కూడా స్కోర్ ఉండాలి. స్కోర్ కొట్టేందుకు విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్. అలాగే ఈ సీజన్ లో కూడా చాలా చాలా అద్భుతాలు జరిగాయి. చాలా మంది మన వాళ్ళు పర్ఫార్మెన్స్, ఓవరాల్ టీమ్ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంది. ఒక మ్యాచ్ లో ఒకరు పర్ఫార్మ్ చేయడం జరిగింది అనమాట. గ్రూప్ స్టేజ్ లో కావచ్చు, తర్వాత సూపర్ 8 లో కావచ్చు, ఒక్కొక్కసారి ఒక్కొక్కరు గట్టిగా పర్ఫార్మ్ చేసేసి సెమీఫైనల్ వరకు వచ్చారు. సెమీఫైనల్ నుంచి అంటే సెమీఫైనల్ అదే క్వార్టర్ ఫైనల్ గ్రూప్ సారీ సూపర్ 8 స్టేజ్ లో ఫైనల్ మ్యాచ్ నుంచి సెమీఫైనల్ వరకు శాంసన్ 2 మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రావడం జరిగింది అనమాట. అంత బాగా ఆడారు, నాకైతే చాలా బాగా అనిపించింది. అక్కడి నుంచి ఇంకా వెయిటింగ్ ఫర్ పులి కంబ్యాక్ అనమాట. మన శాంసన్ ఆడుతున్నాడు, అవకాశం వచ్చింది కాబట్టి ఫైనల్ ఎలాగో శాంసన్ ఉంటాడు, మన పులి ఉంటాడు, ఓపెనింగ్ వాళ్ళిద్దరు దిగుతారు కాబట్టి ఈ రోజు గట్టిగా పర్ఫామ్ చేయబోతున్నాడు మన పులి అని నాకైతే అనిపిస్తుంది. పులి అంటే ఎవరు కదబ్బా, మన అభిషేక్ శర్మ ఖచ్చితంగా ఈ మ్యాచ్ బీవత్సైన పర్ఫార్మెన్స్ ఉండబోతుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈవినింగ్ మాత్రం దుమ్ము దులిపేస్తాడు. నేనైతే మొన్న కూడా అనుకున్నా శాంసన్ కి అవకాశం ఇచ్చినది అనుకున్నా. ఖచ్చితంగా శాంసన్ ఇవాళ ఒక మంచి నాక్ ఆడతాడు అనుకున్నా. ఎక్స్పెక్ట్ చేసినట్టే కరెక్ట్ గా నేను అనుకున్నట్టే జరిగింది అనమాట. మా ఫ్రెండ్కి చెప్పాను అది. నార్మల్ నేను వీడియో చేయలేదు, ఆ టైంలో వీడియో చేయడం నాకు అవ్వలేదు అనమాట. ఇవాళ అలాగే అభిషేక్ శర్మ కూడా పక్క బీభత్సమైన నాక్ ఆడబోతున్నాడు. మరొక విరాట్ కోహ్లీ నాక్ అవ్వబోతుంది అభిషేక్ శర్మది, అంతకు మించిన నాకు కూడా అవ్వచ్చు. సో పోలిక నేను పోల్చట్లేదు, బట్ అభిషేక్ శర్మ కంబ్యాక్ కావాలి ఈ మ్యాచ్ తో కనీసం. ఎందుకంటే ఇది చాలా మెయిన్ సిరీస్ కదా, T20 వరల్డ్ కప్ అనేది. ఒక వరల్డ్ కప్ స్టేజ్ లో ఆడుతున్నప్పుడు తనకు కూడా ఎక్కడో చోట ఇట్లా ఈ విధంగా డౌన్ ఫాల్ అవుతా ఉంటే తనకి ఎక్కడో గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది కదా. అది పోవాలంటే ఈ మ్యాచ్ గట్టిగా, ఇన్ని మ్యాచ్లు పోయిన ఆటలన్నీ కూడా తీసుకొచ్చి ఒకటే మ్యాచ్ లో కసి తీరా ఆడి టార్గెట్ గట్టిగా పెడితే ఎట్లే ఫస్ట్ బ్యాటింగ్ పడినా 300 కొట్టాలి, సెకండ్ బ్యాటింగ్ పడితే ఓవర్స్ మిగిలిచి చేసేసేయాలన్నమాట. ఆ విధంగా ఆడాలి. అట్లా ఆడితే అభిషేక్ శర్మ ఇవాళ స్టార్ అయిపోతాడు.
సో దానికోసం వెయిటింగ్ అనమాట. సో విరాట్ కోహ్లీ లేకపోయినా T20 వరల్డ్ కప్ చూస్తున్నాము ఇవాళ అంటే కూడా కొంచెం మన వాళ్ళు ఆడే పర్ఫార్మెన్స్లు దానివల్ల అనమాట. సో మీరేమనుకుంటున్నారు అన్నది కింద కామెంట్ లేపించండి. అభిషేక్ శర్మ ఇవాళ పర్ఫార్మ్ చేస్తారా చేయడా, అంటే మెయిన్ కీ పర్ఫార్మెన్స్ అయితే అభిషేక్ శర్మ బ్యాటింగ్ ఉండబోతుంది అనుకుంటున్నా. బౌలింగ్ ఇవన్నీ ఓకే, అందరూ వెయిటింగ్ ఫర్ అభిషేక్ శర్మ పర్ఫార్మెన్స్ అనమాట. అది ఇవాళ జరుగుతుందని అనుకుంటున్నా. సో మీకు అనిపిస్తుంది కింద కామెంట్ లేపించండి. శాంసన్ మేబీ ఆడొచ్చు ఆడకపోవచ్చు కరెక్ట్గా తెలియదు, బట్ ఇషాన్ కిషన్ కూడా ఇవాళ ఆడతాడు అనుకుంటున్నా. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా రెగ్యులర్ గా ఎంతో కొంత పర్ఫామ్ చేస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరు ఓపెనింగ్ పర్ఫార్మెన్స్ మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వాళ్ళ మీద ఆధారపడి నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్ అందరూ ఆడడం జరుగుతుంది. కాబట్టి హోప్ ఫర్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ టీమ్ ఇండియా. అలాగే వరల్డ్ కప్ ఈసారి కూడా మందే అవ్వాలని కోరుకుంటున్నా. సో మీరు కూడా అలాగే కోరుకుంటా అనుకుంటున్నా. స్టే ట్యూన్, లవ్ యూ ఆల్. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. లవ్ యూ.